హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను ఈరోజు మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపించబోతున్నాను. మేము ఫస్ట్ టైం బతుకమ్మని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మేము బతుకమ్మని ఎలా తయారు చేసామో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూస్తున్నారు కదా, బతుకమ్మని చేయడానికి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చాము. ఈ పువ్వులన్నీ రకరకాల పువ్వులు, అన్ని రకరకాల రంగుల్లో ఉన్నాయి కదా. మరి ఇలా చేస్తేనే కదా బతుకమ్మ చాలా అందంగా చూడ చక్కగా ఉంటుంది. అన్ని కలర్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వీటి పేరేంటి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మా గర్ల్ గ్యాంగ్ అయితే ఇక్కడ రెడీ అయిపోయారు. ఫస్ట్ మల్లెపూలు మాలలు కడుతున్నారు. వీళ్ళ అల్లరి చూడండి. పూలమాల కట్టడంలో ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఈరోజే తెలిసింది. మా చందు కడుతుంది గోదావరి సైడ్ కట్టే మాల. పూలన్నీ చాలా దగ్గరగా ఉంటాయి చూడండి. శ్రావణి కట్టింది తెలంగాణ మాలంట. కొంచెం దూరంగా ఉన్నాయి పూలు, అంతే తేడా. ఇప్పుడు అసలు హైలైట్, నేను ఎప్పుడు చూడలేదు, నోటి మాలంట, శ్రీకాకుళం సైడ్. నువ్వు గ్రేట్ మౌని. మా శ్రావణి చూపించేది ఒంగోలు సైడ్ మాలంట. ఈ మాల అయితే ఫస్ట్ టైం చూస్తున్నానండి. కాళీ మాలంట. ఇవి మేము తల్లో పెట్టుకోవడానికి, తప్పుగా అనుకోకండి, దేవుడి దగ్గరికి కాదు. సో కాలుతో కట్టినా ఏం కాదు. బతుకమ్మ అని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మరి టీం కంట్రిబ్యూషన్ కూడా చూపించాలి కదండి. ఇప్పుడు బతుకమ్మని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బతుకమ్మ కోసం తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. లోటస్ ఫ్లవర్స్ చూసారా, చాలా బాగున్నాయి. వినాయక చవితికి అసలు దొరకలేదు, ఈసారి లక్కీగా దొరికాయి. రండి బతుకమ్మని స్టార్ట్ చేద్దాం. జనరల్గా మేము ఏ పూజ చేసినా పీఠానికి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తాము. సో అదేవిధంగా బతుకమ్మ పెట్టే ప్లేట్ కూడా నేను వేస్తున్నాను. ఇది కరెక్టో కదో తెలీదు. పూజకి ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తే బాగుంటుంది కదా. సో జస్ట్ అదే థాట్తో వేశాను. ఫస్ట్ టైం బతుకమ్మని చేస్తున్నాను. ఏ తప్పు జరగకుండా దండం పెట్టుకుని అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ మనం దారాలని కట్ చేసుకుని పెట్టుకోవాలి, ఎందుకంటే మన ఫ్లవర్స్ అన్నీ నిలబడాలి కదా. సో ప్లేట్ మనం ఒక 4 సైడ్స్ ఇలా దారాలని కట్ చేసుకుని ఈక్వల్ పార్ట్స్లో ప్లేట్కి ఒక 4 వైపులా వేసుకుంటే, తర్వాత మనం ప్లేట్ పెట్టి ఫ్లవర్స్ అన్నీ సర్ది వాటన్నిటికీ టై చేస్తే అప్పుడు ఈ బతుకమ్మ ఈ ఫ్లవర్స్ అన్నీ అటు ఇటు పడకుండా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేశాను. తర్వాత మనం ఇలా దీని మీద ఒక విస్తరాకు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే మనం డైరెక్ట్గా ప్లేట్తో కలిపాం కదా. సో ఈ విస్తరాకుతో డైరెక్ట్గా మనం వాటర్లో కలిపేయచ్చు. మళ్ళీ ముగ్గు వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? అది ఫస్ట్ యాక్చువల్గా నాకు తెలీదు, కింద ప్లేట్ మీద నేను వేశాను. సో యాక్చువల్గా మనం నీళ్ళలో నిమజ్జనం చేసేటప్పుడు ఈ ప్లేట్తో కలుపుతాం కదా. సో అందుకే ఇక్కడ కూడా పసుపు కుంకుమ ఉంటే బాగుంటుందని. ఏంటో చేద్దాం అనుకుంటున్నారా? ఏమో చేయాలనిపించింది, చేసేసాను. తర్వాత మా గ్యాంగ్ హెల్ప్తో ఇంకా పువ్వులు పెట్టడం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇలా వైట్ కలర్ చామంతి పూలు పెట్టాము. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, మేము పెట్టేటప్పుడు ఫస్ట్ మేము ఈ ఫ్లవర్స్కి స్టిక్స్ గుచ్చి పెట్టాలంట. సో మేమైతే స్టిక్స్ తేలేదు, ఓన్లీ ఫ్లవర్సే తీసుకొచ్చాము. సో నిలబడవా ఫ్లవర్స్ అని కొంచెం టెన్షన్ అనిపించింది, కానీ బట్ బాగానే నిలబడ్డాయి. కింద అటు ఇటు చుట్టూరు ఫ్లవర్స్ పెట్టాం కదా. మధ్యలో అయితే మాత్రం తులసాకుతో ఫిల్ చేస్తున్నాను. సో మనం మధ్యలో బేస్ అంటూ ఉండాలి కదా. మనం మధ్యలో తులసాకుని కట్ చేసుకుని మధ్యలో స్ట్రాంగ్గా పెట్టేసి చుట్టూరు మనం ఫ్లవర్స్ లైన్ పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఎలాగో మనకి ఫ్లవర్స్కి చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా. సో ఆ కాడల్ని మనం ఇలా గుచ్చుతున్నట్లు పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే ఫ్లవర్స్ అనేవి నిలబడతాయి. మనం స్టిక్సే గుచ్చకలేదు, బట్ స్టిక్స్ గుచ్చితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని ఇక్కడ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ మనం ఒక లైన్ స్టార్ట్ చేస్తాం కదా, ఒక పూల వరుస స్టార్ట్ చేస్తాం కదా. ఆ పూల వరుసకి కొంచెం తగ్గించుకుంటూ అలా పైకి వస్తూ ఉంటే మనకి ఫ్లవర్స్ అనేవి నిలబడతాయి. కింద బేస్ సపోర్ట్ అంటూ ఉంటుంది. మనం అన్నీ ఒకే వేలో అరేంజ్ చేసేసాం అనుకోండి, పువ్వులు పడిపోతాయి కదా. సో కొంచెం తగ్గించుకుంటూ వస్తే కింద బేస్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది. పైకి వచ్చేసరికి బతుకమ్మ సన్నగా వస్తుంది. మన బతుకమ్మ స్ట్రక్చర్ కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా. అండ్ ఇంకో టిప్ చెప్పనా, బతుకమ్మ మంచిగా కలర్ఫుల్గా కనిపించాలి అంటే మీరు పెట్టే ఫ్లవర్స్, స్టెప్స్ పెట్టే ఫ్లవర్స్ కూడా మంచిగా చూస్ చేసుకోవాలి కలర్స్. అంటే సిమిలర్ కలర్స్ అన్నీ ఒకే చోటన పెట్టేస్తే మీకు అంత లుక్ ఉండదు కదా. సో మీరు కలర్ షేడ్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బేస్లో వైట్ వేసాము, పైన ఎల్లో, తర్వాత పింకో రెడ్ షేడ్ వచ్చేలాగా, తర్వాత మళ్ళీ ఇంకో ఎల్లో కలరు ఆర్ పర్పుల్ కలర్, అలా డిఫరెంట్ షేడ్స్, సిమిలర్ షేడ్స్ ఉండకుండా డిఫరెంట్ షేడ్స్ వచ్చేలాగా మనం పెట్టుకుని మధ్యలో ఆకులు వేసాం కదా, ఆకులు మనం బయటికి కొంచెం కనిపించేలా పుల్ చేసుకున్న గ్రీనరీ అయితే కనిపిస్తుంది. సో ఇలాగా అన్ని స్టెప్స్లో పెట్టేసి
పైన ఎట్ ద లాస్ట్ కలర్ఫుల్గా ఉండడం కోసం కలగ పువ్వు మన లోటస్ ఫ్లవర్ పెట్టాము. దాని చుట్టూ రెడ్ ఉంటే బాగుంటుందని రోజ్ ఫ్లవర్స్ పెట్టి, ఇప్పుడు మనం అన్ని సైడ్స్ థ్రెడ్ తీసుకున్నాం కదా, ఆ థ్రెడ్స్ని మనం ఆపోజిట్గా ఉన్న థ్రెడ్ని తీసుకుని ఇంకో ఆపోజిట్లో ఉన్న థ్రెడ్ని డై చేసేయాలి. ఫైనల్గా మన బతుకమ్మ అయిపోయింది. అండ్ బతుకమ్మలు చేస్తే 2 బతుకమ్మలు చేయాలి, సింగిల్ బతుకమ్మ చేయకూడదు. ఒకటి పెద్ద బతుకమ్మ, ఇంకొకటి చిన్న బతుకమ్మ. సో ఒక బతుకమ్మను చేసేసాం కదా, సో ఇంకో బతుకమ్మ. యాక్చువల్గా ఇదే ఫస్ట్ స్టార్ట్ చేసిన బతుకమ్మ, బట్ మీకు వీడియో షూట్ చేసే యాంగిల్ కరెక్ట్గా లేదని నేను చిన్న బతుకమ్మని ఫస్ట్ క్లియర్గా చూపించేశాను. సో ఫస్ట్ స్టార్ట్ చేసిన బతుకమ్మ అయితే ఇదే. ఇవి కొంచెం పెద్దగా ట్రై చేసాము, బట్ ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు కదా, కొంచెం అటు ఇటుగా అవుతుంది, కొంచెం లేట్ కూడా అయ్యింది. సెకండ్ బతుకమ్మ చేస్తున్నప్పుడు అయితే చాలా ఫాస్ట్గా చేసేసాను. ఏ మాటకమాట చెప్పాలి, అసలు ఈ గ్యాంగ్ లేకపోతే నేను చేసేదాన్ని కాదేమో. అంత వీళ్ళు చేయాలి అని వీళ్ళు హెల్ప్ చేయడం బట్టి ఈజీగా చేసేసాను. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది బతుకమ్మని చేసిన తర్వాత. అంతా అనుకున్నట్టే నీట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అసలు ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటామని అనుకోలేదు, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మనం పెట్టుకునే దాంట్లో పెద్ద బతుకమ్మ అన్నాను కదా, ఇది పెద్ద బతుకమ్మ. సో ఈ బతుకమ్మ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అమ్మవారి ఫేస్ ఉంటే బాగుంటుంది. అమ్మవారి ఫేస్ని మనం ఈ బతుకమ్మకి పెట్టి టై చేసామనుకోండి బాగుంటుంది. సో అందుకని ఇది పెద్ద బతుకమ్మ కాబట్టి మేము ఇలా వరలక్ష్మి అమ్మవారి ఫేస్ని మేము టై చేసాము. బతుకమ్మని చేయడం అయిపోయిన తర్వాత పెద్ద బతుకమ్మని, చిన్న బతుకమ్మని, అలాగే గౌరీదేవిని పూజ దగ్గర పెట్టి ప్రసాదం పెట్టి ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఈ బతుకమ్మ ఆడడం కోసం మన ఈ బతుకమ్మల్ని, పెద్ద బతుకమ్మని, చిన్న బతుకమ్మని, గౌరీదేవిని మనం మేడ మీదకి తీసుకెళ్ళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేద్దామని పైకి అయితే అందరం వెళ్ళిపోయాం. ఇందాక నుంచి మా గర్ల్ గ్యాంగ్ అంటున్నాను కదా, ఎవరో అనుకుంటున్నారా, వీళ్ళే వాళ్ళంతా. వీళ్ళు ఒక సైన్యం లాగా అనమాట. సో వీళ్ళ హెల్ప్తోనే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. థ్యాంక్ యూ గర్ల్స్. ఈ బతుకమ్మ నాతో దగ్గరుండి చేయించింది శిరీష, కీర్తన, మనోజ. థ్యాంక్ యూ గర్ల్స్. ఇప్పుడు మన యాక్చువల్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అదేనండి, బతుకమ్మ చుట్టూరు బతుకమ్మ ఆడాలి కదా డాన్స్ వేస్తూ. అరే మర్చిపోయాను, ఫస్ట్ ఫోటోషూట్. మరి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్న జ్ఞాపకాలు అయితే ఉండాలి కదా. సో ఫస్ట్ అయితే ఫోటోషూట్ అయితే అందరం ఫొటోస్ దిగేసాం. ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ #1 bullshit guys. నెక్స్ట్ బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ నేను ఈ పాటని ప్లే చేయాలో లేదో నాకు తెలియదు, కాపీరైట్ కంటెంట్ అయితే పడుతుంది కదా. అసలే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, కాపీరైట్ పడితే ఇంకేమైనా ఉందా. సో అందుకని మ్యూజిక్ అయితే తీసేసాను. అండ్ ఇవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, సో అక్కడైతే మీరు చూడొచ్చు విత్ మ్యూజిక్తో. అందరూ చాలా బాగా బతుకమ్మ ఆడారు. ఇంకా ఈవినింగ్ అంత దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి బతుకమ్మని ఇలా వాటర్లో నిమజ్జనం చేయడానికి అయితే వచ్చేసాము. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ కూడా మేము బతుకమ్మ ఆడాము. అసలు వీళ్ళెవరో కూడా మాకు తెలీదు. నిమజ్జనం చేయడానికి వెళ్ళాం కదా, సో అక్కడ అందరూ ఆడుతుంటే వాళ్ళతో పాటు మేము కూడా జాయిన్ అయ్యి ఆడాం. సో ఇయర్ ఏంటో అంత యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా జరిగింది. సో అంతా గాడ్స్ గ్రేస్, అంతా దుర్గమ్మ తల్లి దయ. ఈసారి బతుకమ్మని అందరితో కలిసి చాలా హ్యాపీగా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాము. వీఆర్ సో హ్యాపీ. మరి మీరు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? మా బతుకమ్మ సెలబ్రేషన్స్ మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అన్నట్లు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మరి మేము ఇక్కడ ఏ పాటకి డ్యాన్స్ చేస్తున్నామో మీకు అర్థమైందా? అర్థమయ్యే ఉంటుంది కదా, హుక్ స్టెప్ చూస్తే అర్థమైపోతుంది కదా. అగైన్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను మ్యూజిక్ కంటెంట్ అయితే ఇక్కడ పెట్టట్లేదు. మీకు షార్ట్స్లో అయితే ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మేము వీళ్ళకన్నా కొంచెం ముందు వచ్చాము. మేము బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత వీళ్ళు వచ్చారు, లేకపోతే వీళ్ళతో కలిసి నిమజ్జనం చేసేవాళ్ళం. బట్ ఎనీవే బతుకమ్మ అయితే వీళ్ళతో ఆడాం కదా, సో వీళ్ళంతా ఒక గ్రూప్గా వచ్చి భలే యూనిటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.